మైక్రో ఆర్ఎన్ఏ. గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు మహేంద్ర ఫోకస్ 360. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. అమెరికన్ శాస్త్రవేత్తలు ఆంబ్రోస్ రవ్కున్కు పురస్కారం. క్యాన్సర్ చికిత్సకు కొత్త దారి చూపిన పరిశోధన. ఓకే, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. మూసి సంరక్షణ ఎంతో అవసరం. నిర్వాసితులకు న్యాయం చేస్తాం. ఇకపై ఆక్రమణలు లేకుండా చూస్తాం. ఉప ముఖ్యమంత్రి భట్టి వ్యాఖ్యలు. ఓకే, వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి. రేవంత్ రెడ్డి నిన్న అమిత్ షాను కలిశాడు. పుష్పగుచ్చం అందిస్తూ 11,713 కోట్లు అడిగాడు. ఓకే, నెక్స్ట్ వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల జాబితాలో మరో 3 చేర్చండి అని కూడా అడిగాడు. నెక్స్ట్ ధరలున్న రైతుకు దగా. నేడే కౌంటింగ్. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ. ఎన్ఐసి చేతికి ధరణి. మంత్రి పొంగులేటి ఆదేశాలతో అప్పగింత. వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే. మధ్యవర్తులు ఖర్చుల వాటా ఏకంగా 67%. అన్నదాతకు దక్కుతుంది 33%. కూరగాయల ద్రవ్యోల్బణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక. సరఫరా వ్యవస్థల లోపాలను సరిచేయాలని సూచన. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. మావోయిస్టులే మానవ హక్కుల అతిపెద్ద ఉల్లంఘనలని విమర్శ. గత 10 ఏళ్లలో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయని వెల్లడి. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలు మంత్రులతో సదస్సు. రెండేసి పూలేసి చందమామ, రెండో జాములాయే చందమామ. బతుకమ్మ ఆడిపాడిన మహిళా మంత్రులు, నేతలు. ధరలున్న రైతుకు దగా. ఒడిదుడుకుల టమాటా. 3 ప్రధాన ప్రాజెక్టులకు నిధులివ్వండి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. అత్త చెవిని కొరికేసిన కోడలు. కుటుంబ కలహాల నేపథ్యంలో దారుణం. ఊడిపడిన చెవిని అతికించలేమన్న వైద్యులు. తుళ్లూరులో జరిగింది ఘటన. వరద నష్టం పనులకు 11,713 కోట్లు ఇవ్వండి. అమిత్ షాను కలిసి రేవంత్ రెడ్డి వినతి. మూసి సంరక్షణ ఎంతో అవసరం. చెరువుల ఆక్రమణలు ఇలా. ఓఆర్ఆర్ లోపల. సమస్యల పరిష్కారానికి సహకరించండి. ఆనందం అంటే విజయంతో దక్కేది కాదు. ఆనందం అనేది విజయం ద్వారా లభించే అనుభూతి కాదు. అది మీ ఆలోచన విధానాన్ని బట్టి ఏర్పడే ఓ మానసిక స్థితి. మీరు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకుంటేనే ఆ స్థితిని సాధించగలరు తప్ప ఇంకెవరూ ఏ పరిస్థితులు మిమ్మల్ని సంతోషంగా ఉంచలేవు. ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా ఆనందంగా లేకపోవడానికి కారణం వారిలో ఈ ఆలోచన విధానం లోపించడం. ఇంకా కావాలని ఆశించిన నన్నాళ్ళు ఆనందం మీ దరి చేరదు. ఇక చాలు అనుకుని సంతృప్తి చెందినప్పుడే అది మీ సొంతం అవుతుంది. నెక్స్ట్ నిస్తేజంగా ఐరాస. సాగు 4.0 నగరాలకు అండదండ. టీమ్ స్పిరిట్ మీకుందా? పట్టణాలు, నగరాలు సైతం ఇప్పుడు వ్యవసాయానికి వేదికలు అవుతున్నాయి. సాంకేతికత దన్నుగా విస్తరిస్తున్న అర్బన్ ఫార్మింగ్ తక్కువ సమయంలో తక్కువ వనరులతో ఎక్కువ దిగుబడితో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. వన్యప్రాణులను కాపాడుకుందాం. తార్కిక బుద్ధి. స్వచ్ఛ ఇంధనం దిశగా. నెక్స్ట్ తార్కిక బుద్ధి. మతం వేరు, తత్వచింతన వేరు. రెంటికి మధ్య స్పష్టమైన తేడా ఉంది. PMAY కింద తెలంగాణకు 6 లక్షల ఇల్లు కేటాయించాలి. మూసి మూటల లెక్కలు చెప్పేందుకు ఢిల్లీకి సీఎం. బీసీ ఉపకార వేతనాలకు 1,502 కోట్లు విడుదల. పరిశ్రమలు వస్తున్న పెరగని కార్మికుల నమోదు. 2026 మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటన. సహకార గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు. నూతన కార్యవర్గం ఎన్నిక. మంత్రిపై పరువు నష్టం కేసు. కోర్టులో నాగార్జున వాంగ్మూలం నేడు. పరిశ్రమలు వస్తున్న పెరగని కార్మికుల నమోదు. 3 ఏళ్లలో తెలంగాణలో కార్మికుల సగటు 16.7 నుంచి 12.90 మందికి తగ్గుదల. ఈఎన్ఐసి యాజమాన్యాలు కార్మికుల గణాంకాల్లో వెల్లడి. సఫారీ బస్సుపైకి దూకిన చిరుత. కిటికీ నుంచి లోపలికి వెళ్లే యత్నం. కర్ణాటకలో ఘటన. 100 ఎకరాల ఆసామినంటూ 4 పెళ్లిళ్లు. పోలీసుల అదుపులో నిత్య పెళ్లి కొడుకు.
ఈ పంచసూత్రాలు బతుకుపాఠాలు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందొచ్చు, కానీ పోయిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు. మీరెవరన్నది చెప్పేది మీరు చేసే ఉద్యోగం కాదు, మీ వ్యక్తిత్వం. మీకు విలువైన పాఠాలు నేర్పే ఉత్తమ గురువు ఎవరంటే మీరు చేసిన చివరి తప్పు. మీ సంబంధాలను విస్తృతం చేసుకోవాలంటే ఎక్కువ ఇవ్వండి, తక్కువ ఆశించండి. మీరు ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు కావాలంటే మీ పనిని ఇంకెవరికి సాధ్యం కానంత ఉత్తమంగా చేయండి. అప్పుడు కోరిన అవకాశాలన్నీ మీ ఒళ్ళో వాళ్తాయి. డేవిడ్ లవ్జాయ్, బిజినెస్ గ్రోత్ మెంటార్. నెక్స్ట్, ప్రాధాన్యతలను గుర్తిస్తేనే సమయం సద్వినియోగం. ప్రతి ఒక్కరికి ఉన్నది రోజు 24 గంటల సమయమే. తమ ప్రాధాన్యతలు ఎంతో స్పష్టంగా తెలిసిన వారు దాన్ని సమర్థంగా వినియోగించుకోగలరు. మీరు ప్రాధాన్యతలను ఎంపిక చేసుకున్న తర్వాతే ఏ పనికి ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. మీకు సంబంధం లేని పనులకు, మీకు ఏ విధంగానూ ఉపయోగపడని వ్యక్తులకు మీ సమయాన్ని కేటాయించకండి. మీ ఉద్యోగానికి, దీర్ఘకాలిక లక్ష్యానికి అవసరమైన కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎక్కువ సమయాన్ని వినియోగించండి. కుటుంబంలో గడిపే సమయం కూడా మీ ప్రాధాన్యతలకు ఉండాలి. దీన్ని అనుసరించిన వారికి సమయం లేకపోవడం అంటూ ఉండదు. కాళ్ళు చేతులు కట్టేసి కృష్ణాలో పడేసి వాటా డబ్బులు అడిగాడన్న వ్యాపార భాగస్వామి హత్య. హైదరాబాద్లో అపహరణ, కొత్తకోటలో ఘాతుకం. చంద్రబాబుతో తీగల భేటీ. కాంగ్రెస్ను వీడి తెదాపాలో చేరాలని నిర్ణయం. ప్రధానికి సీఎం రాసిన లేఖలు అన్ని అబద్ధాలే. భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. రుణమాఫీ లెక్కలన్నీ బయటపెట్టాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్. విద్యుత్ డిమాండ్ ఆధారంగా ఈవీ ఛార్జింగ్ ధరలు. ఉదయం 6 నుంచి 10, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు యూనిట్కు 7, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు 5, మిగిలిన వేళల్లో 6. ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదన. కట్టుకట్టి 15,000 మొక్కలను సంరక్షించాడు. ఆదిలాబాద్ చెందిన గంభీర్ 75 సంవత్సరాలు మొక్కలు పెంచడం, చెట్లైనంత వరకు నీరు పోసి రక్షించడం. అలా 15,000 మొక్కలను సంరక్షించి పెంచాడు. ఇక బీసీ గురుకులాల్లో మోడల్ విధానం. 10% నేరుగా ఇంటర్లోకి. వచ్చే ఏడాది నుంచి ఎంసెట్ నీట్ శిక్షణ. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. 16 పరిశ్రమలకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా. 8 కంపెనీలపై మరింత సమాచారం కావాలని అధికారులకు ఆదేశాలు. విశ్వసనీయత పెట్టుబడిగా మార్గదర్శి విస్తరణ. కర్ణాటకలో చిక్బల్లాపూర్ శాఖ ప్రారంభించిన ఎండి శైలజా కిరణ్. నెక్స్ట్, ఐటీ పార్కుల పరిధిలో కేంద్రీకృత రవాణా వ్యవస్థ. పరిహారంపై మల్లగుల్లాలు. 12,000 కోట్లకు పైగా అవసరం. రుణం వస్తే ఊరట. చెరువు ఎక్కడున్నావు? ఓఆర్ఆర్ పరిధిలో నీటి వనరుల కబ్జా విస్తుగొలుపుతున్న తాజా ప్రభుత్వ నివేదిక. గతేడాది కంటే 600 అధికంగా బస్సులు. నీరు దిగులే, భవిష్యత్తు దిగులే. వర్షాలు కురిసిన నెలలోకి ఇంకన జలాలు గతేడాదితో పోల్చితే మరింత లోతుకు. గ్రేటర్ వ్యాప్తంగా భూగర్భ జలాల నిల్వలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి. ఏటికా 7 కీలక ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాల తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా భూగర్భ జల వనరుల విభాగం విడుదల చేసిన నివేదిక ప్రకారం అనేక ప్రాంతాల్లో మీటర్ నుంచి 14 మీటర్ల వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఏసీబీకి చిక్కిన ఏఎస్ఐ. విద్యుత్ తీగలకు నిచ్చెన తగిలి 2 మృతి. మునుగుతోందా, ముంచుతున్నారా? నిధుల మేతగా పూడిక తీత. ప్రకృతి పరిరక్షణ భావితరాలకు పునాది. రవీంద్ర భారతి. సినిమా పోర్టల్ స్థానంలో అశ్లీల చిత్రాల పోస్టు. సహాయకుడిపై సినీ దర్శక నిర్మాత ఫిర్యాదు. పవన్ కళ్యాణ్పై చర్యలు తీసుకోవాలంటూ కేఎఫ్ఆల్ ఫిర్యాదు. సినీ కార్యాలయాల్లో చోరీ. ఉరేసుకొని తాపేమేస్త్రీ ఆత్మహత్య. యూసుఫ్గూడలో వేగంగా దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి. జూబ్లీహిల్స్లో బంగారం తక్కువ ధర కంటూ 3 లక్షల బురిడి. బంజారాహిల్స్లో డీసన్స్ పటోలా వస్త్ర ప్రదర్శన. జియో 477 వెంటనే రద్దు చేయాలి. అమ్మవారి మండపాల వద్ద అన్నదానాలు ఆకట్టుకున్న యువ కలోత్సవం. ఎస్సీ 57 కులాలను ఏ గ్రూప్లో చేర్చాలి? ప్రజావానికి 139 అర్జీలు. అయోధ్యలో 57 రోజుల పాటు చండీ మహాయాగం. గుండె మార్పిడితో మహిళకు పునర్జన్మ. వాహనాలను పార్కింగ్ ప్రాంతంలోనే నిలపండి. వేగంగా దూసుకొచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి. నెక్స్ట్, అన్నపూర్ణాదేవిగా బల్కంపేట అల్లమ్మ. లలితాదేవిగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ. మహాచండీదేవిగా ప్రత్యంగిరామాత. భవానీదేవిగా శ్రీ ఉజ్జయిని మహాంకాళి. కృత్రిమ మీద సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు. మొక్కే కదా అని వదిలేస్తే నగరంలో గుట్టుగా గంజాయి పెంపకం. 120 బస్ షెల్టర్లు అత్యవసరం. 400 షెల్టర్ల నిర్మాణాలకు ఏళ్లుగా ప్రతిపాదనలు. పనిచేయని బోరుకు ప్రాణం. సమాంతరంగా ఇంజెక్షన్ వెల్స్ ఏర్పాటు. కాపర్ ల్యాండ్లైన్కు కాలం చెల్లినట్టేనా? సిటీలో 40,000 కనెక్షన్లు ఫైబర్లోకి మారాలంటున్న బిఎస్ఎన్ఎల్. 3 బలిగొన్న బస్సు.
బీదర్ సమగ్ర కులగణన చేపట్టాలి కాచగూడ. నెక్స్ట్ రోడ్డు ప్రమాదంలో 2 మృతి బాలాపూర్. చెరువులకు పూర్వవైభవం హైడ్రా ఆధ్వర్యంలో కార్యాచరణ. వివాహితుడి వేధింపులు బాలిక ఆత్మహత్య. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు. యువతకు ఆధ్యాత్మికత ప్రాధాన్యం తెలియచేయాలి. పిల్లల్ని అప్పగించాలని శిశు విహార్ వద్ద నిరసన. లండన్కు బయలుదేరిన వివాహిత అదృశ్యం. ఫీజుల కట్టడి మళ్లీ మొదటికి. ప్రైవేట్ పాఠశాల రుసుముల నియంత్రణకు మరో కమిటీ నియమిస్తామనే సర్కారు ప్రకటన. నవంబర్ నుంచి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బడుల్లో ప్రవేశాలు. ఈలోపు సాధ్యమైన పాఠశాల ఫీజులను నియంత్రించేందుకు చట్టం తీసుకొస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మే నెల 18న ఎప్సెట్ ఫలితాల విడుదల సందర్భంగా విలేకరులకు తెలిపారు. కాకపోతే 2025-26 విద్యా సంవత్సరంలోకి నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. దసరా సెలవులు అయ్యేలోపు కొత్త టీచర్లకు పోస్టింగులు. డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ నెల 9న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్న విద్యాశాఖ. వారికి దసరా సెలవులు ముగిసేలోపు పోస్టింగులు ఇవ్వనుంది. మెరిట్ ఆధారంగా ఏ పాఠశాల పనిచేయాలో డీఓలు ఉత్తర్వులు ఇస్తారు. నియామక పత్రాల అందజేత కార్యక్రమం ముగిసిన వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించను. దసరా సెలవులు ఈ నెల 14తో ముగుస్తాయి. అప్పటికి జిల్లాల వారీగా కౌన్సిలింగ్ పూర్తి చేసి పోస్టింగ్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డి తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కొన్ని జిల్లాల స్పెషల్ ఎడ్యుకేటర్లు పీఈటీలకు నియామక పత్రాలను ఈ నెల 9న ఇవ్వడానికి వీలు కాదన్నారు. కలెక్టరేట్ల నుంచి హైదరాబాద్కు బస్సులు. దాదాపు 10,000 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్నందున డీఓల ఆధ్వర్యంలో 60 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలను అందజేసి ప్రసంగిస్తారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి వచ్చేందుకు ఈ నెల 9న ఆయా కలెక్టరేట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట చెరువు 2014లో ఖాళీగా 2023లో ఆక్రమణలతో చెరువులను మింగేశారు. గత 10 ఏళ్లలో ఇష్టారాజ్యాంగ కబ్జాలు. రాజధాని పరిధిలో ఆక్రమణలపై టీజీఆర్సీ ఆర్ఏసీ అధ్యయనం. మేడిగడ్డను ఎప్పుడు సందర్శించారు? హిందూటెక్ బ్రాహ్మణ్యుల భూములను స్వాధీనం చేసుకోండి. నిర్మాణం ప్రారంభించిన సంస్థలకు వర్తింపు. పనులు మొదలైన వాటిలో జోక్యం చేసుకోలేం. 2007 నాటి భూ కేటాయింపుల పిల్పై హైకోర్టు ఆదేశం. వసుంధర ప్రపంచ నిధి మన గీత చేతుల్లో. వచ్చిందంటే దీపావళి బార్బీ వారసత్వం అందుకొని. నెక్స్ట్ దూసుకొచ్చింది గుంటూరు బుల్లెట్. ముఖేష్ నీలవల్లి ఇప్పుడు భారత షూటింగ్ లో మారుమోగుతున్న పేరు. ప్రొడునోవా క్విన్ ఆటోను వీడెన్. జిమ్నాస్టిక్ కు దీపా కర్మాకర్ గుడ్ బై. లంక ఒకప్పటి జట్టు కాదు. మహిళల 20 ప్రపంచ కప్ లో తమ తర్వాతి ప్రత్యర్థి శ్రీలంకను తాము తేలిగ్గా తీసుకునే అవకాశమే లేదని భారత జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ పేర్కొంది. మహిళల 20 ప్రపంచ కప్ ఎదురులేని ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాపై విజయం. నితీష్ మయాంక్ చాలా రేటు గురు. ఇప్పుడు ఎక్కువ స్పిన్ చేస్తున్న వరుణ్. యువ భారత్ 316 5 వికెట్లు. అలాస్కన్ నైట్స్ కు తొలి ఓటమి. అరుంధతికి అయోగ్యత పాయింట్. శ్రీలంక పూర్తిస్థాయి కోచ్గా జయసూర్య. మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు వైద్య నోబెల్. హర్యానా జమ్మూ కాశ్మీర్ భవిత తేలేది నేడే. లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారం సమర్థనీయమేనా? పశ్చిమాసియా స్వరూపాన్నే మార్చేస్తాం. మాల్దీవులతో బంధం శతాబ్దాల నాటిది. ప్రధాని మోడీ. గర్భాపై పాట రాసిన ప్రధాని మోడీ. 2023లో నదులకు గడ్డుకాలం. జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం. సంజయ్ రాయ్ ఏకైక నిందితుడిగా. మధ్యప్రదేశ్లో 6 ఏళ్ల బాలికపై అత్యాచారం. బొగ్గుగనిలో పేలుడు 6 మృతి. నాగపూర్ రైల్వే స్టేషన్లో వ్యక్తి బీభత్సం. రష్యా చమురు గిడ్డంగిపై ఉక్రెయిన్ దాడి. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ కాపాడుతుంది రాహుల్. ఇరాక్లో యువకుడి నరకయాతన. పాస్పోర్ట్ తీసుకొని గదిలో బంధించారని సెల్ఫీ వీడియో. బోరు కొడితే పుస్తకం తెరవండి ఫోన్ కాదు. 13న నాంపల్లి మైదానంలో అలై బలై. 317 జియో బాధితులకు ఊరట. హయ్యర్ పెన్షన్ సమస్య పరిష్కారానికి కృషి. జాబితాల ప్రకటనలో జాప్యం. 15తో ముగియనున్న 2024 ఫాల్ సీజన్ దరఖాస్తుల గడువు. 321 కంపెనీలు 7,108 కోట్ల పెట్టుబడులు. బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిలింగ్. వచ్చే 7 ఏళ్లకు విద్యుత్ ప్రణాళిక తయారీ. డ్రాగన్ ఫ్రూట్ రైతుల సమస్యలు పరిష్కారానికి కృషి. ఢిల్లీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు 3 నెలలుగా అందని జీతాలు. పెండింగ్ డిఏలు బిల్లులు విడుదలకు వినతి. 1.55 లక్షల కోట్ల నష్టం. 92% రోడ్లు, 66% భవనాలు నీలమట్టం. కోలుకోవడానికి దశాబ్దాల సమయం. గాజాలో దాడులకు ఏడాది. 21,000 మంది బాలికలకు మలబారు ఉపకార వేతనాలు. ఢిల్లీ నేషనల్ జూలాజికల్ పార్కు సభ్యత్వం రద్దు.
జర్మనీ ఫ్రాన్స్లో భారత రాయబారుల నియామకం. జైలు శిక్ష అనుభవించడం ప్రారంభించిన ఈశ్వరన్. అగ్రనాయకులు వచ్చి కలిసే వరకు లద్దాఖ్ భవన్లోనే. పాక్లో ఆత్మాహుతి దాడి. హారిస్ పై ఖాళీ పుస్తకం అమెజాన్ బెస్ట్ సెల్లర్. ఇమ్రాన్ కుటుంబ సభ్యులను కలుసుకోరాదు. పాకిస్తాన్లో జరిగింది. చైనా నిఘా బెలూన్లను కూల్చివేయడంపై భారత వాయుసేన సాధన. ఆప్ రాజ్యసభ ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు. డైమోర్ పోస్ట్ వద్దకు వ్యోమనౌక పయనం. ఏసీ సోఫాలు ఎత్తుకెళ్లారు. తేజస్వి యాదవ్పై భాజపా ఆరోపణలు. ఉద్యోగానికి భూమి కేసులో లాలు ఆయన కుమారులకు బెయిల్. రాజ్ఘాట్లో నివాళులు. మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణమే స్ఫూర్తి. ప్రధానిని కొనియాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వికసిత్ భారత్ సాధించే వరకు విశ్రమించేది లేదు. ఎంతో సాధించిన ఇంకా ఎంతో ఉంది. ప్రభుత్వాధినేతగా 23 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ స్పందన. ఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్. అమెరికాకు మధుమేహ ఔషధం నాట్కో. అమ్మకానికి హైడెల్బర్గ్ సిమెంట్. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీకి ఎలక్ట్రా 327 విద్యుత్ బస్సులు. కార్ల నిల్వలు పేరుకున్నాయి. దిద్దుబాటు చర్యలు తీసుకోండి కంపెనీలను కోరిన డీలర్ల సంఘం. బోయింగ్ 737 విమానాలతో జాగ్రత్త. 25,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ. బాజీరావు సామర్థ్యం ఏంటో గూగుల్ని అడుగు. సింగం అగైన్. దృశ్యం ముగింపునకు వచ్చే ఏడాది ప్రారంభం. మహేష్ బాబు నుంచి చాలా కొత్త మాటలు విన్నా. పొట్టేలు వస్తుంది. ఈసారి యాక్షన్ కథతో మరొకటి పూర్తి చేసిన సూర్య. నేటి యువత ఆలోచనకు తగ్గ చిత్రం ఇది. నెలాఖరు నుంచి బరిలోకి. ఆరోగ్యం కోసమే కాదు ఆయుష్ కోసము తినండి. వ్యాయామం వారాంతాల్లోనైనా. గర్భిణి నిద్రతో బిడ్డలు హుషార్. రొమ్ము పరీక్షకు ఏ తోడు. మెదడుకో లక్ష్యం. రైల్వేలో కొలువుల జాతర. 14,298 టెక్నీషియన్ ఖాళీలు. రైల్వే నియామకాలు నిరుద్యోగులకు వరుసగా శుభవార్తలు అందిస్తున్నాయి. ఈసారి గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టుల వంతు. మార్చి నెలలో ఆర్ఆర్బి గ్రేడ్ 1, గ్రేడ్ 3 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ రెండు విభాగాల్లోనూ 9,144 ఖాళీలు ప్రకటించారు. తాజాగా వీటిని 14,298 పెంచారు. కొత్తగా చేర్చిన 5,154 ఉద్యోగాలు గ్రేడ్ 3లోనే ఉన్నాయి. దీంతో ఈ విభాగంలో పోస్టుల సంఖ్య 13,206కు పెరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 15 ఏళ్ళు, 10 నుంచి 15 ఏళ్ళ గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. 40,000 జీతం అందుకోవచ్చు. గ్రేడ్ 1 దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 16. ఇంతకుముందు చెల్లించిన వారికి లేదు. తాజా అభ్యర్థులు అయితే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీలకు 250. మీరు సిబిటికి హాజరైతే బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు వెనక్కి. డిసెంబర్ 11 నుంచి 26 వరకు నిర్వహిస్తారు. హాల్లో 44 పోస్టులు. నెక్స్ట్ బృందంతో లాభాలు ఎన్నో. బ్యాంక్ ఎగ్జామ్స్. ఉత్తరంలో వెలుగు, దక్షిణంలో చీకటి. అర్థవంతమైన గుణధర్మాల అమెరికా. జనరల్ స్టడీస్ కెమిస్ట్రీ. నెక్స్ట్ ప్రతిభా క్వశ్చన్లు. కుంభవృష్టి కురిపించే మేఘాల రారాజు. కుంభవృష్టి కురిపించే మేఘాల రారాజు ఏది? కుంభవృష్టి కురిపించే మేఘాల రారాజు. బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది కిరాతకం. బాలిక ఇంటిపై అర్ధరాత్రి కత్తితో దాడి. బాలిక సహా ఆమె తల్లిదండ్రులకు గాయాలు. ఇసుకకు ఎక్కువ ధర వసూలు చేస్తే చర్యలు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు 75% హాజరు తప్పనిసరి. ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. వన్యప్రాణుల రక్షణ జీవన విధానంలో భాగమవ్వాలి. లండన్లో చేనేత బతుకమ్మ ఉత్సవాలు. రేపు తేదాపాలో చేరనున్న మోపీదేవి బీద మస్తాన్ రావు. స్కందమాత అలంకారంలో శ్రీశైలం అమ్మవారు. శ్రీ మహాచండి రూపంలో దుర్గమ్మ. రైల్వే జోన్కు శ్రీకారం. డిసెంబర్లో విశాఖలో ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన. ప్రధాని చేతుల మీదుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు. ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. ఏపీ విజన్ పై చర్చ. రైల్వే ఐటీ ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్తో సుదీర్ఘ చర్చ. పోలవరానికి శుభవార్త. 2,800 కోట్లు విడుదల చేసిన కేంద్రం. 2,000 కోట్ల అడ్వాన్స్గా, 800 కోట్ల బకాయిల కింద మంజూరు. ఎన్డీఏ 3.0లో వేగంగా సానుకూల నిర్ణయాలు. Okay, completed. Thank you.